నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేసిక్గా మనకు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోకుండా మనము డీప్ ఓషన్ మిషన్ ఎక్స్ప్లోరేషన్స్ చేద్దాము. ఎందుకు అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ వల్ల ఇండియా ఏవైతే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయో అవి ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల బేసిక్గా ఈ మనకి న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోలియం రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. అవి ఇండియన్ ఎకానమీకి ఎంతగానో దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బేసిక్గా మనకి డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల పెట్రోలియం రిజర్వ్స్ కానీ ఆయిల్ రిజర్వ్స్ కానీ బయటపడినట్లయితే మనకి ఇండిజినస్గానే సెల్ఫ్ రిలయన్స్ కావచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఎవరి ఆధ్వర్యంలో? నోడల్ మినిస్ట్రీ ఏంటి? పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్. సో కరెంట్ ఇంపోర్ట్ ఏంటి? 88% ఆఫ్ ది ఆయిల్ కానీ 50% ఆఫ్ ది గ్యాస్ని కానీ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి ఇంపోర్ట్లో. ఇప్పుడు 100 కిలోల న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఈ డీప్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఒకవేళ మనకి 50% వరకు కూడా ఇంపోర్ట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. బూస్ట్ డొమెస్టిక్ హైడ్రోకార్బన్ అవుట్పుట్, అదేవిధంగా ఎనర్జీ సెక్యూరిటీ, ఆత్మనిర్భర్ భారత్కి ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటి? ఎనర్జీ ఇండిపెండెన్స్, రెడ్యూస్ రిలయన్స్ ఆన్ వొలటైల్ ఇంపోర్ట్స్. సో చెప్పాను కదా ఇందాక, జియో పొలిటికల్ టెన్షన్స్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కానీ ఇజ్రాయెల్ హమాస్ వార్ కానీ వీటి వల్ల ఏంటి? బేసిక్గా ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ వార్ వల్ల బేసిక్గా ఆయిల్ ప్రైజెస్ అనేవి హైక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి? ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ పైన ఎక్కువగా శాంక్షన్స్ కానీ బేసిక్గా ప్రైజ్ వొలటైల్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని తగ్గించుకోవచ్చు ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల. అదేవిధంగా సేఫ్ ఫారెక్స్, ఫండ్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రా. స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఏంటి? కంట్రోల్ ఓవర్ డొమెస్టిక్ ఎనర్జీ రిసోర్సెస్ పైన. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి మరి? డీప్ వాటర్ ఫోకస్, అండమాన్ సీ, అదేవిధంగా ఆంధ్ర కోస్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని తెలుసు. సో అక్కడ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల మనకి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవచ్చు. పాలసీ సపోర్ట్ వచ్చేసి OLAP ప్లస్ రిఫార్మ్స్ అనేటివి. అదేవిధంగా బిడ్డింగ్ స్కేల్ వచ్చేసి 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, నో గో ఏరియాస్ ఓపెన్డ్. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సెసమిక్ సర్వేస్, AI డ్రివెన్ డ్రిల్లింగ్స్, ఇవన్నిటిని కూడా ఉపయోగించి ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అనేది చేయబోతున్నారు.